టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. పార్టీ శ్రేణులు తమ తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గం మహిళలు వినూత్నంగా విషెస్ చెప్పారు. తమ వేలి ముద్రలతో సీఎంకు చిత్రాన్ని రూపొందించి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనితర అసాధ్యుడు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్, చిరంజీవి, ఇతర నేతలు విషెస్ చెప్పారు. ఏపీ సీఎం బర్త్డే పురస్కరించుకొని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయనకు విషెస్ చెప్పారు. చంద్రబాబు భవిష్యత్తు రంగాలపై దృష్టి సారించి పనిచేస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఇక రాష్ట్రాభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయమన్న మోదీ ఆయనకు ఆ భగవంతుడు దీర్ఘాయుషును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా చంద్రబాబుకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుషు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియపరిచారు.